పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం ట్రంప్ సుంకాల మూత మోగుతున్న వేళ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమవుతుంది. సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తుంది. ఉత్పత్తుల విషయంలో ఇంతకు ముందే పరస్పరం సానుకూలత భావాలు వ్యక్తమైన వ్యవసాయ పాడి ఉత్పత్తులకు అనుమతి, సుంకాల తగ్గింపుపై భారత్ గట్టిగా నిలబడింది. మన దేశంలో ఈ రంగాలపై ఆధారపడిన ప్రజలు ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా నుండి నాన్ వెజ్ పాల దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చి చెప్పేసింది. అమెరికాలో ఆవులు, గేదెలకు, కోళ్లు, చేపలు, ఇతర పశువులకు సంబంధించి వ్యర్థ భాగాలు, కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు. కానీ మన దేశంలో మాత్రం పాలను శాకాహారంలో భాగంగానే తీసుకుంటారు. ఈ క్రమంలో జంతు పదార్థాలను తినే ఆవులు, గేదెల నుంచి వచ్చే నాన్ వెజ్ పాలు, పాల పదార్థాలు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని భారత్ వాదించింది. ఈ క్రమంలో కేవలం ప్రాసెస్ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది. వాటిపైన కూడా జంతు సంబంధిత ఆహారం వాడలేదనే ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. అమెరికా నుంచి పాలు, పాల పదార్థాల దిగుమతికి గేట్లు తెరిస్తే భారత్లోని రైతులకు 1.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఎస్బీఐ తాజా నివేదికలో అంచనా వేసింది. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారులు కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మధ్యంతర ఒప్పందానికి తదుపరి రూపం వచ్చినట్టు సమాచారం. దీనిపై ఇరు దేశాల ఉన్నతాధికారులు వారం 10 రోజుల్లో సంతకాలు చేసే అవకాశం కూడా ఉందని జాతీయ పత్రికలు పేర్కొంటున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.